తెలియంది కొండంతా, తెలిసింది గోరంతా. తెలియంది తెలుసుకోవాలనే కుతూహలం మనిషి సహజ నైజం. సహజ సిద్ధమైన ఈ నైజమే అన్వేషణకు దారితీస్తుంది. ఆది మానవుడిగా అడవుల్లో తిరిగే రోజుల నుంచి అంతరిక్షంలో రాకెట్లలో తిరిగే వరకు మనిషి మేధస్సు అభివృద్ధి సాధించింది. ఈ క్రమంలోనే ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు సృష్టించబడ్డాయి. అటువంటి వాటిల్లో సినిమా కూడా ఒకటి. మూకీ నుంచి డాల్బీ సౌండ్ వరకు, అట్టముక్కలు, నీడల షాడో నుంచి గ్రీన్ మ్యాట్ సీజీ వర్క్స్ వరకు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎన్ని ప్రయోగాలైనా చేయగలుగుతున్నాం. అంతరిక్షం గ్రహాల మీదకు వెళ్ళి చేజింగ్లు, ఫైటింగ్లు చేయగలుగుతున్నాం. డోమ్స్ డేను అడ్డుకోగలిగే కథలతో సినిమాలు చేస్తున్నాం. భవిష్యత్తులోకి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది, కాలంలో వెనక్కెళ్తే ఎలా ఉంటుంది అనే ప్రయోగాలు సైంటిఫిక్ యాక్షన్ పేరుతో సినిమాలు తీస్తూ కోట్లు కొల్లగొడుతున్నాం. కానీ టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని రోజుల్లో సైంటిఫిక్ అడ్వెంచర్ సినిమా చేయాలంటే ఎలా? చాలా కష్టం. ప్రయోగం వికటిస్తే నిర్మాత నెత్తిన గొడ్డేసుకోవాల్సిందే. పెద్ద హీరోలను పెట్టి పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తే ఫలితం రాంగ్ అయితే అటు ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటిలా గ్రీన్ మ్యాట్ సీజీ వర్క్స్ పెద్దగా లేని రోజుల్లో దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు యువ హీరోగా తెలుగునాట కొనియాడబడుతున్న నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడం, అది ఆదిత్య 369 పేరుతో సైంటిఫిక్ అడ్వెంచర్ సినిమా చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. కానీ కథలో ప్రధాన పాత్ర పోషించిన టైం మిషన్ ప్రయోగం సక్సెస్ కావడం సినిమా విజయానికి కారణమైంది. 1991లో నిర్మించిన ఈ సినిమా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్లు చూపి ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందారు. గ్లోబ్ ఆకృతిలో ఉండే ఓ మిషన్లో వివిధ రకాలైన స్విచ్లు, కంప్యూటర్ తెరలు, డిఫరెంట్ కలర్స్లో ఉండే లైట్లతో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లే స్పేస్ షిప్ మాదిరిగా డిజైన్ చేశారు. ఈ మిషన్ బయట ఆపరేటింగ్ సిస్టమ్ను తలపించేలా ఓ సెటప్ ఉంటుంది. ఈ సెటప్ అంతా ఒకే రూమ్లో సెట్ చేయడం వండరబ్బా. సీక్రెట్ ఆపరేషన్స్ కోసం ఇలా సెట్ చేస్తూ ఉంటారు. ఈ మిషన్ను తయారు చేసిన శాస్త్రవేత్త ఓసారి ప్రయోగించబోతే ఫెయిల్ అవుతుంది. కానీ ఓ చిన్న పిల్లవాడు మిషన్ దగ్గరకు వచ్చి శాస్త్రవేత్త చేసిన విధంగా చేయడంతో టైం మిషన్ మళ్ళీ ఆన్ అవుతుంది. బాలకృష్ణ, ఆయన ప్రేయసి మరొకరు టైం ట్రావెల్లోకి వెళ్ళిపోతారు. శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్తారు. టైం మిషన్ ప్రయాణం చేసిన తీరు ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. కాలంలో టైం మిషన్ ప్రయాణం చేసే సమయంలో మిషన్కు రెండు వైపులా టైము, నాటి సంఘటనలు డిస్ప్లే అవుతూ ఉంటాయి. టైం మిషన్ ట్రావెల్ చేస్తుందని మనకు తెలిసేందుకు బ్యాక్గ్రౌండ్ మూమెంట్ ఇచ్చారు. మిషన్ టార్గెట్ ఎక్కడైతే ఫిక్స్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఆగుతుంది. నిజం చెప్పాలంటే టైం ట్రావెలింగ్ అసాధ్యం. రియల్గా సాధ్యం కాదు కాబట్టే రీల్లో సాధ్యం చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే 1991 కంటే 2-3 దశాబ్దాల క్రితం విఠలాచార్య కూడా ఇలాంటి ప్రయోగాలే చేశారు. విఠలాచార్య జానపద పౌరాణిక కథలను నేపథ్యంగా చేసుకుని టెక్నాలజీతో అవసరం లేకుండానే గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఆదిత్య 269 కాలానికి కొద్దో గొప్ప టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కావలసినంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఎలాంటి ప్రయోగాలైనా చేయొచ్చు. అవతార్ వంటి సినిమాలు తీయొచ్చు. సంగీతం శ్రీనివాస్కు మళ్ళీ టైం మిషన్, టైం ట్రావెలింగ్ సినిమాలు చేయాలనే ఆలోచన కలిగిందండి. ఈ ఆలోచనను తెర మీదకి ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.